హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాషన్ కార్నర్ తెలుగు. ఈ వీడియోలో ఒక శారీ నుంచి మనం లెహెంగా ఎలా స్టిచ్ చేయాలని చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఇలా మొత్తం శారీని తీసుకున్నాను. ఇందులో నుంచి నేను బ్లౌజ్ పార్ట్ అనేది ఆల్రెడీ తీసేసాను. ఇప్పుడు శారీ ఓపెన్ చేస్తే కింది వైపు ఇలా పెద్ద బార్డర్ వచ్చింది అండ్ మామిడి పిందెల్లాగా డిజైన్ కూడా వచ్చింది. ఇంకా పైన వైపు ఏమో చిన్న బార్డర్ వచ్చింది. కింద ఏదైతే వచ్చిందో అదే బార్డర్ పైన వైపు ఇలా వచ్చింది. సో ఇది డార్క్ బ్లూ, నేవీ బ్లూ టైప్ ఉంది కలర్. అండ్ ఇదేమో కొంగు అన్నమాట, పళ్ళు. సో పళ్ళు చిన్నగానే వచ్చింది. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ పళ్ళుని సపరేట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ పళ్ళు నుంచి మనం హ్యాంగింగ్స్ తీసుకోవచ్చు, హ్యాంగింగ్స్ కోసం వాడచ్చు. కంప్లీట్ పళ్ళు వాడతాను నేను ఇక్కడ హ్యాంగింగ్స్కి. హ్యాంగింగ్స్ ఎలా స్టిచ్ చేయాలనేది కూడా చూద్దాము. ఫస్ట్ అయితే ఇలా మనం పళ్ళు పార్ట్ని మొత్తం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసినాక ఇంకా చిన్న బార్డర్ ఉంది కదా, దాన్ని కూడా మనము రిమూవ్ చేసి సపరేట్ చేసుకోవాలి మొత్తం. ఇక్కడ హైట్ చెక్ చేసుకొని, ఒకవేళ హైట్ తక్కువ అయితే పైన వైపు తీసిన చిన్న బార్డర్ని మనం కిందికి మళ్ళీ అటాచ్ చేయొచ్చు. కానీ ఈ శారీ చాలా హైట్ ఉంది అండ్ గేరా కూడా చాలా బాగా వచ్చింది. లెహెంగా కుట్టినాక పెద్దగా వచ్చింది అనమాట శారీ. ఈ శారీ 2000 అలా పడింది. పట్టు శారీ ఇది. ఇలా పైన వైపు ఉన్న బార్డర్ మొత్తాన్ని మనం సపరేట్ చేసుకోవాలి. Hey, I got something to say. I'm just so sick of hearing everyone. సో ఇలా బార్డర్ మొత్తం సపరేట్ చేయడం అయిపోయాక నాకు ఒక వైపు ఇలా ప్లెయిన్ క్లాత్ వచ్చిందనమాట. నేను దాన్ని కూడా సపరేట్ చేస్తున్నాను. వీలైతే దాన్ని హ్యాంగింగ్స్ కోసం థ్రెడ్స్ కింద వాడుకోవచ్చు అని. సో ఇప్పుడు ఈ ప్లెయిన్ క్లాత్ని కూడా రిమూవ్ చేయాలి. ప్లెయిన్ క్లాత్ని రిమూవ్ చేయడం అయిపోయాక మనం పైన వైపు ఎక్కడైతే చిన్న బార్డర్ కట్ చేసి సపరేట్ చేసుకున్నామో అక్కడ మనం ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. నేను ఇక్కడ ప్లీట్ సైజ్ వచ్చేసి 1 ఇంచ్ అలా తీసుకుంటున్నాను. సో ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఫస్ట్ పెట్టుకొని పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా డైరెక్ట్ మిషన్ పైనైనా హ్యాండ్తో పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ వీడియో కోసం అని చూపిస్తున్నాను. ఇలా మనం చెయ్యి 4 ఫింగర్స్ పెట్టి అంత 4 ఫింగర్స్ అంత క్లాత్ని లోపలికి దోపి పైన కూర్చొచ్చేలాగా చూసుకోవాలి. సో ఇలా పెట్టుకొని కంప్లీట్ శారీ మనం నడుము మెజర్మెంట్ ఎంతైతే ఉందో అంత వచ్చేలాగా చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనకు ఎక్కువ వస్తే లోపలికి దోపొచ్చు, కానీ తక్కువ వస్తే మళ్ళీ ఇప్పి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. సో అందుకనే చెక్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఇలా ముందే పెట్టుకుంటే, క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటే మనకి పని అయిపోతుంది. లేదంటే ఎక్కువ తక్కువ వస్తే మళ్ళీ ఇప్పి కుట్టడం ఇబ్బంది అవుతుంది. సో ఫస్ట్ ఇలా పెట్టుకొని పిన్స్ పెట్టుకొని పైన స్టిచ్ వేసుకోవాలి లెహంగా మొత్తం. తర్వాత పైన బెల్ట్ అటాచ్ చేయొచ్చు. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. నేను ఆల్రెడీ లెహంగా స్టిచ్చింగ్ వీడియో ఉంది మన ఛానల్లో, కావాలంటే అది చెక్అవుట్ చేయండి. ఇప్పుడైతే హ్యాంగింగ్స్ అనమాట. మనం ఇందాక పళ్ళు సపరేట్ చేసాం కదా, సో ఆ పళ్ళుని నేను ఇక్కడ 6 ఇంచెస్ ఉండేలాగా, 6 ఇంచెస్ హైట్ 6 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా కట్ చేసుకుంటున్నాను. ఇలా నేను ట్రయాంగిల్ షేప్లో పెట్టి కట్ చేసుకుంటున్నాను, టేప్ యూజ్ చేయకుండా. ఇలా అయితే మనం ఫోల్డ్ చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకనే ఇలా నేను 5 to 6 పార్ట్స్ తీసుకున్నాను, 6 పీసెస్ అనమాట. సో ఇలా 5 వచ్చాయి కదా ఇందులో. ఇది ఒక హ్యాంగింగ్ అవుతుంది అండ్ ఒక హ్యాంగింగ్లో 6 అండ్ ఇంకో హ్యాంగింగ్లో 4 అలా పెట్టుకున్నాను అనమాట. సో ఇది పళ్ళు. దీన్ని ఇప్పుడు ఇందులో 2 రావాలి నాకు. ఒకటి ఇందాక మనం 5 తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒక దాంట్లో 6 రావాలి అండ్ ఇంకో దాంట్లో 4 రావాలి. అలా అడ్జస్ట్ చేసుకొని నేను శారీ క్లాత్ సపరేట్ చేశాను. ప్లీట్స్ పెట్టే ముందే ఒక 1.5 ఇంచ్ అలా తీసుకున్నాను. టూ పీసెస్ 1.5 ఇంచ్ అలా తీసుకొని వాటిని నార్మల్గా ఫోల్డ్ చేసి కుట్టుకొని మనం రివర్స్ చేసి దానికి ఈ హ్యాంగింగ్స్ అనేవి అటాచ్ చేయాలి. హ్యాంగింగ్స్ ఎలా కుట్టాలి అనేది కూడా నేను చూపిస్తాను. సో ఇలా సపరేట్ చేసుకున్నాక ఇందాకట్లాగానే మనం ఎంత అనుకున్నామో అన్ని పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. సో ఇక నేను ఇందులో 5 పీసెస్ వస్తాయి, అవి 5 ఇంకా మిగతావి 6 పీసెస్. టోటల్ 5, 4 అండ్ 6 అలా 3. నేను 3 వచ్చేలాగా పెట్టుకున్నాను హ్యాంగింగ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు హ్యాంగింగ్ స్టిచ్ చేసుకోవాలి. సో ఇందాక నేను చెప్పాను కదా పొడుగు క్లాత్ 1.5 ఇంచ్ ఉండేలాగా 2 తీసుకున్నానని. సో అవి ఇవే అనమాట. వీన్ని ఫోల్డ్ చేసి కుట్టి రివర్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత హ్యాంగింగ్ స్టిచ్ కోసం కూడా ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. ఒకవేళ మీకు ఈ వీడియోలో అర్థం కాకపోతే వెళ్ళి అక్కడ చూడొచ్చు. మనం తీసుకున్న క్లాత్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి దీనిపైన హ్యాంగింగ్ థ్రెడ్ వేసుకొని ఇప్పుడు దీన్ని మనము మళ్ళీ చిన్న ట్రయాంగిల్ లాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. 2 షార్ప్ ఎడ్జెస్ ఒక దగ్గర వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని కింది వైపు ఆ ఎడ్జెస్ని పైకి ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్ వేసుకొని రివర్స్ తీస్తే హ్యాంగింగ్ రెడీ అవుతుంది. ఈ హ్యాంగింగ్స్ని మనం లెహెంగా దగ్గర బెల్ట్ లోపల అటాచ్ చేయాలి. నేను ఇలా 3 అటాచ్ చేశాను. అంటే 3 పొడుగు థ్రెడ్స్ 3 హ్యాంగింగ్స్ వస్తాయి. సో ఇది ఫైనల్ లుక్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.